అండి ఎలా అనిపిస్తుందండి? ఒక ప్రజా దర్బార్ ప్రజలకి ఒక లీడర్ దగ్గరలో ఉంటున్నారు కదా! గతంలో ఎవరైనా ఉన్నారా ఇలాగ ప్రజల దగ్గరలో ప్రజల మాటలు వినడానికి? ఈ కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఎవరు లేరండి. ఇంత మార్గం ఎవరు చేయలే. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఇప్పుడు బాగా జరుగుతుంది. ప్రజా దర్బార్ అంటే ప్రజలకందరికీ మంచి జరుగుతుంది. హ్మ్. న్యాయం న్యాయం జరుగుతుందన్నమాట. హ్మ్. ఆ న్యాయం కోసం మేము కూడా న్యాయం కోసం వచ్చాము. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పుల్లల చెరువు మండలం, ప్రకాశం జిల్లా అండి. ఓకే. ఎర్రబాలెం. ఓకే. అంటే గతంలో జగన్ ఉన్నప్పుడు కూడా మనకేం చేయలేదంటారు ఏం ఇక్కడ? చేయలేదండి. నేనైతే చాలా బాధపడ్డా. ఆ! నా కుమారుడు ఈ ఫిలిప్పీన్స్ పోయాడు ఎంబీఎస్ చదవడానికి డాక్టర్గా. గవర్నమెంట్ వేస్తారు, డబ్బులు వేస్తారు, 15 లక్షలు వేస్తారని అంబేద్కర్ పథకం కింద వేస్తారని వెళ్ళావు. ఓకే. రూపాయి వల్ల హ్మ్. 4 సంవత్సరాలు అయింది. హ్మ్. 1.5 ఎకరం పొలం అన్ని పెట్టుకున్నాం. అదేండి గత 5 సంవత్సరాలు ఒకసారి కూడా జగన్ మనకి అస్సలు దాన్ని జోలే పోలే. హ్మ్. అదేంటంటే మాకు లేదని చెప్పారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా సాయం చేస్తా ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు. నమ్మకం, మాకు గట్టి నమ్మకం, పార్టీ తరఫున గట్టి నమ్మకం ఉంది మాకు. మీరు ఇంత నమ్మకంగా ఇక్కడికి ఎందుకు వచ్చారు? న్యూస్లో చూసారా ప్రజలకు న్యాయం చేస్తున్నారు? ప్రజలకు న్యాయం చేస్తారని న్యూస్ చూసాం, పేపర్లో చూస్తున్నాం. న్యాయం చేస్తారని వచ్చాం. ఖచ్చితంగా చేస్తారు మాకు. నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు మీద? నమ్మకం ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో అప్పుడు నమ్మకంగా చేశారు మాకు. అప్పుడు 15 లక్షలు వేశారు విదేశాలకు పోయిన వాళ్ళకి. ఈయన వచ్చినాక, జగన్ వచ్చినాక రూపాయి కూడా ఇలా. జగన్ కూడా ప్రజలందరికీ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేశాను అన్నాడు, చేయలేదా? చేయలేదండి. ఇదిగండి చూడండి, అబ్బాయి గారు ఫిలిప్పీన్స్ వెళ్ళాడు. 4 సంవత్సరాలు అయింది. ఇంతవరకు నేను 1.5 ఎకరం పొలం 20 లక్షలు పెట్టా. ఇంకా 15 లక్షలు కట్టాలి. ఇంకా ఇల్లు కూడా తాకట్లా పెట్టా. ఇంకా రిటర్న్ రావడానికి కుదరట్లా ఇప్పుడు. ఓకే. మనం కట్టుకోకపోతే అక్కడ నుంచి ఫిలిప్పీన్స్ నుంచి రావాలంటే లేదు, రిటర్న్ లేదు. తీసుకొస్తున్నారు కదా చాలా మందిని, ఎలా చాలా మంది తీసుకొస్తున్నారండి. దాని గురించే వచ్చాము. కొంచెం న్యాయం చేస్తే ఆ డబ్బులు కడితే అబ్బాయిది పైన 2 సంవత్సరాలు చదివితే అయిపోద్ది. దానికోసమే వచ్చాం. న్యాయం చేస్తారని వచ్చాం సార్. ఏంటి ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చింది, గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఏంటి మరి టీడీపీ పార్టీ ఆఫీస్ రావడానికి కారణం ఏంటి? ప్రజా సమస్యలు పరిష్కరించామని చెప్పి ఈరోజు పేపర్లు ఇస్తున్నాడు చంద్రబాబు. ఆ పరిష్కరించనే తెలుగు. మేము ఈరోజు కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా నుంచి వచ్చినాం. మేము మా చెలువం కింద పొలాలు పోయినాయి. చంద్రబాబు రామారావు ఉన్నప్పుడు పోయినాయి పొలాలు. ఉద్యోగాలు ఇవ్వాలని రూల్ ఉన్నాయి. నాన్నలోకల వాళ్ళ కడపకి ఇచ్చాను, మాకు ఉద్యోగాలు ఇవ్వలే. మాకు అసలు దేవుని తెలుసు. ఎకరా 70,000 కుట్టబోతుంది. ఎకరా 18 సెంట్లకు 8,760 రూపాయలు లెక్క ఇచ్చినారు. ఇంకా తప్పితే ఏమి ఉద్యోగం పెట్టుకుంటుంటే పలకడం మీద ఏ అధికారి పలకడం లే. మాకు అసలు దేవుని తెలుసు. జనం పోయి చెరువులో కూడా సావాలనిపిస్తుంది. మా పొలం పోయినాము. మా పొలం కొని జీవో కూడా ఉంది, 324 జీవో. ఆ జీవో కూడా అమలు చేయబడ అధికారులు పలకడంలే. మాకు అసలు దేవుని తెలుసు. ఎకరా 70,000 గుర్తపోయేది ఉండేది ఎకరాలు పోయింది తెలుగుకు 8,000 రూపాయలు లెక్కించారు సార్. మరి కూటమి ప్రభుత్వం ద్వారా మనకి అన్ని న్యాయం జరిగిద్దని నమ్మకం, న్యాయం జరుగుతాయని చెప్పి పేపర్లు వేసినాడు. చూస్తాం ఈ గవర్నమెంట్ చదువుకుంటుంది ఏం కదా. గతంలో ఎవరైనా ఇలా పేపర్లు వేసి ప్రజలకు దగ్గరలో ఉన్నారు? అట్లా ఈ ప్రభుత్వము ప్రజా సమస్యలు పరిష్కరించామని వేసినాడు. అని మంచి పని, కానీ అది అమలు జరగాలి కదా. ఇంకా మంచిదే కదా. జగన్ ఇలా చేయలేదా? చేయలే. ఆయన అధికారులకు దగ్గరికి రానిలే ఆయన. అదే జగన్ ప్రజల దగ్గరలోనే ఉన్నాడు అన్నాడు కదా. ఉన్న తాడేపల్లికి ప్యాలెస్కు ఉన్నాడు, కానీ అన్ని అమరావతిలో ఇవి కట్టినాడు. అన్ని వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులు కట్టినాడు, కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీట్గా పూర్తి చేసినాడు ఆయన. ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, దగ్గరికి రాలేదా? ఎమ్మెల్యేలకు దగ్గర రానిచ్చింటే మొగోడు ఉన్నాడా? ధనుంజయ రెడ్డి సజ్జలాంకి ఇచ్చినాడు తప్పితే ఇంకెవరు వాళ్ళ పోనీకి అర్హత లేదు. ఓకే. మరి ఈ గవర్నమెంట్ ద్వారా మీకు ఏదో నమ్మకం జరిగిద్దని మీరు? నమ్మకం జరుగుతుందని నంద్యాల జిల్లా నుంచి వచ్చినాము. మా నంద్యాల ఆఫీసర్లు కూడా కలెక్టర్ స్పందన కూడా సరిగ్గా పనిచేయడం లేదు నంద్యాలది. ఓకే. అందుకే చంద్రబాబు నాయుడు పేపర్లో వేసే న్యూస్ బట్టి మీరు ఇక్కడికి వచ్చాము. 10వ తారీఖు రేపు లేదంటున్నారు. ప్రతి విషయం ప్రతిరోజు ఏది పలాని అధికారి ఇక్కడ ఉన్నాడు, మాకు ఒక ఎండార్స్మెంట్ ఒక రసీదు ఇచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని చేసినప్పుడు మాకు మంచిది అవుతుంది సార్.